వర్షం వల్ల చూడండి అస్సలు ఏం కనిపిస్తలేదు. ప్రస్తుతానికైతే నేను రెడ్ జోన్ లెస్ జోన్ అని ఏరియాలో ఉన్నానమాట. డ్యూటీలోనే ఉన్నాను సైట్లో మాట. ఇప్పుడు చూడండి ఎలా ఉంది బయట వాతావరణం. అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదంతా కూడా టవర్స్ గట్రా ఉంటాయి, కనిపిస్తుంది బాగా నీట్గా. కానీ అస్సలు కనిపించట్లేదు చూడండి. వర్షం దెబ్బకి అస్సలు ఏమి కనిపించట్లేదు. ఇదైతే మిలిటరీ క్యాంపు. చూడండి ఎలా ఉంది మొత్తం అంతా నీరు కింద. ఇది మా సైడ్లో కింద ఫుల్ వర్షం అన్నమాట. చూడండి మొత్తం వర్షం దెబ్బకి ఈరోజైతే మా చైనా బ్రదర్స్ రాలేదు నాతో పనిచేసే వాళ్ళు. ఎందుకంటే చూసారు కదా వర్షం నీరు మొత్తం ఎలా వచ్చేసిందో ఫ్లాట్లోకి. ఈ ఫ్లాట్లు మొదలెట్టాలన్నమాట ఇప్పుడు. అయితే ఈరోజు వర్షం ఫుల్గా ఉందని చెప్పి రావడం మానేశారన్నమాట వాళ్ళు. చూసారు ఇదంతా కూడా వర్షమే మొత్తం ఫ్లాట్ల మీద. మొత్తం ఇజ్రాయిల్ మొత్తం వర్షం ఉన్నట్టుగా ఉంది, ఫుల్గా ఉన్నట్టుగా ఉంది. అసలు ఎక్కడ ఇదంతా కూడా ప్లేస్ కనిపిస్తుంది కానీ కనిపిస్తలేదు. ఇదిగోండి ఈ పక్కకైతే మేము ఉంటామన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే అపార్ట్మెంట్లు దాటాక మాది స్టేయింగ్ ఉంటుంది, అక్కడే ఉంటాం. చూడండి మొత్తం అసలు కనిపించట్లేదు. అసలు ఫుల్ ఈ పక్కన ఉన్నవే కనిపిస్తున్నాయి అన్నమాట. వర్షానికి చూడండి మొత్తం ఎలా అయిపోయిందో సైడ్లో మై. ఇదే సేమ్ బిల్డింగ్ మాది కూడా. ఇదైతే స్కూల్. ఇది చూడండి ఇవాళ సెలవు ఇచ్చేసారు ఇక్కడ స్కూల్కి కూడా. ఇజ్రాయిల్లో అయితే చాలా కంపెనీలు అయితే సెలవు, మమ్మల్ని కూడా తీసుకోండి అన్నారు సెలవు. కానీ సెలవు పెడితే ఉపయోగం ఉండదు ఇక్కడ, మనకేమీ అమౌంట్ ఇవ్వరన్నమాట. మొన్న ఇక్కడ హాలిడేస్ వచ్చినాయి, గవర్నమెంట్ హాలిడేస్. అయితే అప్పుడు కూడా అమౌంట్ వేయలేదు మాకు. మాని ప్రయోజనం ఏముంది, సైట్లో కొంచెం ఎలాగా ఈరోజైతే కొంచెం చిన్నగా వర్కులు ఉన్నాయని చెప్పి వచ్చానమాట. చూడండి అసలు ఏమీ ఆడడం లేదు.